ఆగస్టు 24న జరుగుతున్న చలో కలెక్టరేట్ను జయప్రదం చేయాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఆలూరు తిరుపాలు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పుల్లయ్యలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం బాలాజీ నగర్లోని ప్రజా సంఘాల కార్యక్రమంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కుల వివక్ష లేని సమాజం కోసం, దళిత వాడలోని సమస్యల పరిష్కారం కోసం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గత నెల జూలై 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సామాజిక సంఘారామం కార్యక్రమంలో భాగంగా దళిత వాడలలో అధ్యయన యాత్రలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ నెల 23వ తేదీ వరకు పాదయాత్రలు, స్కూటర్ యాత్రలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా 24న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్మికులు, అన్ని ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాస్కరయ్య, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎస్కే మస్తాన్బీ, సిఐటియు జిల్లా అధ్యక్షులు కె రెహమాన్ బేగం, బివి నరసింహ, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు మంగళ పుల్లయ్య. నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శిని. కుల వివక్షత లేని సమాజం కోసం రావాలని, అలాంటి సమాజం రావాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం, మహిళా సంఘం, సిఐటియు, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జూలై 16వ తేదీ నుండి సామాజిక అధ్యయన యాత్రలు జిల్లాలో దళిత వాడల్లో, జిల్లాలో ఉన్నటువంటి 35 మండలాల్లో 25 మండలాల్లో, మండలానికి ఒక 4-5 గ్రామాల చొప్పున దళిత వాడల్లో అధ్యయనం చేయడం జరిగింది. ప్రధానంగా గ్రామాల్లో వివక్షత ఎలా ఉంది, దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనేది మా సంఘాలన్నీ కూడా ఈ 20 రోజుల పాటు అధ్యయన యాత్రలు చేయడం జరిగింది. ఈ యాత్రల సందర్భంగా అనేక రకాల సమస్యలు మా దృష్టికి వచ్చాయి. ప్రధానంగా స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్ళు పూర్తయినా కూడా ఈనాటికి అనేక గ్రామాల్లో దళిత వాడలు ఊరికి దూరంగా వెలివేయబడి మురికి కూపాలుగా, కంప చెట్లతో, డ్రైనేజ్ లేకుండా, కనీసం గట్టిళ్ళు కూడా లేకుండా, ఇళ్ల స్థలాలు లేక ఒకే ఇంట్లో 4-5 కుటుంబాలు మగ్గిపోతూ చాలా దుర్భరమైన స్థితులు ఈరోజు దళిత వాడలు అనేక గ్రామాల్లో ఉన్నాయి. అలాగే వివక్షత ఈనాటికి కొనసాగుతూ ఉంది. ఏ గ్రామంలో కూడా దళితులు సమానంగా బహిరంగ ప్రదేశాల్లో కూర్చునే పరిస్థితి లేదు. ఎక్కడ దేవాలయాల ప్రవేశాలు లేదు. ఇప్పటికీ అగ్రవర్ణాల్లో దళితుల్ని అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఆ పిలుపులు కూడా దుర్మార్గంగా పిలిచే ప్రాంతాలు కొన్ని చోట్ల ఇంకా ఉన్నాయి. అనేక దుర్మార్గమైన పరిస్థితులు, వాళ్ళ కనీస వేతనాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి స్థితులు, అనేక రకాల సమస్యలు ఈరోజు మా దృష్టికి వచ్చినాయి. ఈ సమస్యలన్నిటి మీద ఇప్పటికే అక్కడ గ్రామాల్లో సచివాలయాల్లో ఈ సమస్యల మీద అర్జీలు వేయడం జరిగింది. తర్వాత తహసీల్దార్ కార్యాలయంలో రిప్రజెంటేషన్ చేసి నిరసన కార్యక్రమాలు చేసి అక్కడ తెలియజేయడం జరిగింది. రేపు 24వ తేదీన జిల్లాలో వచ్చినటువంటి అనేక రకాల సమస్యలు, పేదల సమస్యలు, ఇంకా చాలా దళిత కుటుంబాలకు భూములు లేవు, ఇళ్ల స్థలాలు లేవు. ఉన్న భూములు కూడా, దళితుల భూములు కూడా అగ్రవర్ణాలు కబ్జా చేస్తున్నారు. కలెక్టరేట్ వరకు పెద్ద ప్రదర్శన చేసి ఈ సమస్యలన్నింటినీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి దళిత సమస్యల పరిష్కారం దిశగా మేము కృషి చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని 24వ తేదీ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి కూడా అందరూ కూడా, పేదలందరూ, అలాగే పట్టణంలో ప్రజలు, అధికారులు, గ్రామాల్లో ప్రజలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఇది అనంతరం మా సమస్యలు పరిష్కరించకపోతే సెప్టెంబర్లో అవసరమైతే రాష్ట్ర అసెంబ్లీ ముట్టడి కూడా కార్యక్రమానికి పిలిపియాలని చెప్పి మా సంఘాలు కూడా అనుకోండి. కాబట్టి దళిత సమస్యలని, దళితుల మీద ఒక దృష్టి పెట్టి దళిత సమస్యలు పరిష్కరించి, ఎందుకంటే అట్టడుగు వారు, దోపిడీకి గురవుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళని గుర్తించి సమాజంలో ఉన్నత స్థితికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ రకంగా చర్యలు చేపట్టాలని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తూ 24వ తేదీన జరిగేటువంటి ఈ ప్రదర్శనని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. మిత్రులారా, ఏదైతే కుల నిర్మూలన జరగాలి, వివక్షత లేని సమాజం రావాలని సామాజిక శంఖారావం పేరుతో అధ్యయన యాత్రలు కానీ, అదేవిధంగా ఈ నెల 16 నుండి పాదయాత్రలు కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి దళిత ప్రాంతాలకు వెళ్ళడం కానీ, గిరిజన ప్రాంతాలకు కానీ వెళ్ళడం కానీ, అక్కడ ఉన్నటువంటి సమస్యలను గుర్తించడం జరిగింది. అదేవిధంగా గుర్తించిన సమస్యలను కూడా సంబంధిత సచివాలయాల్లో అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది.
అయితే ఎక్కడ కూడా ఈ రోజు వరకు కూడా చిన్న సమస్య కూడా పరిష్కారం కాల. అంటే పాలకులు కానీ అధికారులు కానీ దళిత గిరిజన వర్గాల పట్ల ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారనేటువంటిది ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. అదేవిధంగా నెల్లూరు నగరంలో కూడా 13 ప్రాంతాలను గుర్తించడం జరిగింది. కపాడిపాలెం కానీ, ఉప్పరపాలెం కానీ, కటారిపాలెం కానీ, అరుంధతిపాలెం, వైకుంఠపురం, గాంధీ గిరిజన కాలనీ, రాయపాలెం, కామట హరిజనవాడ, కుసుమ హరిజనవాడ, ఇటువంటివన్నీ కూడా ఇవన్నీ కూడా నెల్లూరు నగరం నడిబొడ్డున ఉన్నాయి. నెల్లూరు నగరం పుట్టక ముందు నుంచి పుట్టాయి. అయినా ఈ రోజు వరకు కూడా అక్కడ మౌలిక వసతులు లేవు, రిజిస్ట్రేషన్ పట్టాలు లేవు. ఇటువంటి ఏదైతే రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కులు ఉన్నాయో ఆ హక్కులు కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు దళితులు గిరిజనులు ఉన్నారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు అనేటువంటిది ఉన్నాయి. కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క దళిత గిరిజన ప్రాంతాల్లో ఎస్సీ సప్లాన్ నిధులను ఖర్చు చేయడంలో కానీ, ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో కానీ ఈ వచ్చేటువంటి పాలకులు కానీ అధికారులు కానీ వివక్షత చూపిస్తున్నారు. గుర్తించిన అన్నింటి సమస్యలను కూడా ఈ నెల 24వ తేదీన జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తున్నాము. కాబట్టి 50 మంది ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మేము కోరుతున్నాం. అధ్యయన యాత్రలు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ అధ్యయన యాత్రలో దళితులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు మా దళాల దృష్టికి రావడం జరిగింది. వాటిల్లో ప్రధానంగా అనేక గ్రామాల్లో పట్టణాల్లో ఇప్పటికి కూడా దళితులకు సంబంధించి శ్మశాన వాటికలు లేవు, శ్మశానాలకు సంబంధించి కనీస సౌకర్యాలు లేవు, అక్కడ షెల్టర్లు లేవు, మంచినీటి వస్తువులు లేవు. ఆ రకంగా సమస్యలు రావడం జరిగింది. అలాగే సొంత ఇళ్ళు లేని వాళ్ళు, అలాగే సొంత భూమి లేని వాళ్ళు కూడా చాలామంది మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే ప్రధానంగా 2 అంశాలు మేము చెప్పదలుచుకున్నాము. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని ఖర్చు చేయడంలో ఈ ప్రభుత్వాలు పాలక కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, 2 ప్రభుత్వాలు కూడా ఎస్సీల మీద కావాలని వివక్ష చూపిస్తూ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని ఖర్చు చేయకుండా ఉండటంతో ఈ దళిత కాలనీలు అభివృద్ధి చెందకుండా ఉన్నాయనేది మేము చెప్పదలుచుకున్నాము. అలాగే వివక్ష కూడా ఇప్పటికి కూడా వివక్ష తగ్గకుండా ఉంది. అనేక గ్రామాల్లో ఇప్పటికి కూడా దేవాలయ ప్రవేశం దళితులకు కానీ గిరిజనులకు కానీ ప్రవేశం లేకుండా ఉంది. అయితే ఆ విషయంలో కూడా జస్టిస్ పొన్నయ్య గారి కమిటీ సిఫార్సుల్ని అమలు చేసేదాంట్లో గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడుండే ప్రభుత్వం కావచ్చు, జస్టిస్ పొన్నయ్య గారి కమిటీ సిఫార్సుల అమలు ప్రకారం ప్రతి 3 నెలలకు ఒకసారి అట్రాసిటీస్ మానిటరింగ్ కమిటీలు నిర్వహించాలా. అలాంటిది ఎక్కడ కూడా జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన జిల్లాలో జరగాల, అలాగే ఆర్డీఓ గారి అధ్యక్షతన మండలాల్లో జరగాల, ఎంఆర్ఓ పాల్గొనాలా, ఎస్ఐలు పాల్గొనాలా. వీళ్ళందరూ పాల్గొని దళితులకి దళితేతరులకి వాళ్ళకి అవగాహన కల్పించి ఎవరి మీద కూడా అట్రాసిటీస్ జరగకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కానీ ఎక్కడ కూడా అట్రాసిటీస్ మానిటరింగ్ కమిటీలు నిర్వహించడం లేదు. అందుకని ఖచ్చితంగా అట్రాసిటీస్ మానిటరింగ్ కమిటీలు నిర్వహించాలని చెప్పి మేము ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్రల్ని చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ నెల 16వ తేదీ నుంచి పాదయాత్రల ద్వారా ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చేదానికోసం ఇప్పుడు 24వ తేదీ ఈ నెల 24వ తేదీ ఈ పాదయాత్రల ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాము. 24వ తేదీ నెల్లూరులో జరుగుతున్నటువంటి చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికోసం, జన సమీకరణ కోసం, మీ పాదయాత్రల ద్వారా వచ్చినటువంటి అనేక సమస్యల్ని పరిష్కారం కోసం కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయేదానికోసం ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. అందుకని మా ఈ కార్యక్రమంలో దళితులందరూ కూడా దళితులు కావచ్చు, దళితేతరులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి ఎక్కువ మంది పాల్గొని ఇక్కడ జరుగుతున్నటువంటి చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అలాగే ఈ సమస్యలకు వచ్చేలేకే ఇందాక మా మస్తానమ్మ కూడా చెప్పారు, దళితులకు సంబంధించి ఎక్కడైనా కానీ డెత్ సర్టిఫికేట్లు అవసరమైనప్పుడు వాళ్ళకి ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు సచివాలయాల్లో ఉన్నటువంటి అధికారులు వెంటనే ఇవ్వకుండా జాప్యం చేస్తూ వస్తున్నారు. ఏ సమస్య కూడా దళితులకు సంబంధించి వాళ్ళకి పోయి అడిగిన సందర్భంలో అది జాప్యం చేసే విషయంగా చూస్తున్నారు, కానీ వెంటనే పరిష్కారం చేసే దిశగా వాళ్ళు చేయడం లేదు. అందుకనే ఈ విషయాలన్నీ కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి అర్జీ రూపంలో తీసుకొని పోతాము. ఒకవేళ ఇక్కడ కనుక పరిష్కారం కాకుండా ఉంటే మేము పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చెలో అసెంబ్లీ కార్యక్రమానికైనా కానీ పిలుపునిచ్చున్నాము. తద్వారా ఏంటంటే దళిత సమస్యల్ని పరిష్కారం చేసుకునే దానికోసం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు దిగిరావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. A new dawn rises in Stonehouse Paid
where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehousepet, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.